కారుణ్య కారుణ్య సమూహంలోని సభ్యులందరికీ, సుజాత మేడం గారికి అందరికీ నమస్కారాలు. నా పేరు భారతి అండి. నేను విశ్వ చైతన్య స్థితి అనే గ్రూపు మాది కూడా. కేవీ రావు సార్ అనేవారు వైజాగ్ మాస్టర్, మా గురువు గారు అనమాట. మాకు విశ్వ చైతన్య స్థితి గ్రూపు 2 మాటలు మీకు పరిచయం చెప్తాను. మా విశ్వ చైతన్య స్థితి అనేది సార్ ఎందుకు పెట్టారంటే, మన చైతన్యాన్ని మనం పెంచుకుంటూ ఆ వైపుగా ముందుకు వెళ్ళాలి, మన స్థితిని మార్చుకుంటూ విశ్వం దీనికి అంటే అన్నట్టుగా దాకా మనం అక్కడ దాకా ఎదగాలి, విశ్వ కళ్యాణ స్థితికి, విశ్వ చైతన్య స్థితికి మనం వెళ్ళాలి అనేది సార్ యొక్క ఉద్దేశం అన్నమాట. అయితే ఇందులో మాకు 7 గ్రూపులు ఉన్నాయండి. మళ్ళీ ఒక్కో గ్రూపులో 7గురు ఉన్నాం, 49 మంది. ఇప్పుడు మీరు ఇందులో చూసే ఉంటారు, సుజాత గారు పెట్టారు సప్త మాతృకలు, సప్త స్వరాలు, సప్త సముద్రాలు, సప్త చక్రాలు, సప్త శరీరాలు, సప్త ఋషులు, ఇట్లా 7 గ్రూపులు. అందులో నేను సప్త మాతృకలు అనే గ్రూపులో ఉన్నాను అనమాట. ఈ గ్రూప్ గురించి మనం కొంచెం మీకు అసలు మా సబ్జెక్ట్ ఏంటి, మేము దీన్ని ఏంటి అనేది మనం చెప్పుకుందాం కొంచెం పరిచయంగా. ఓకే. ఈ సప్తమాతృకల గ్రూప్ ఏంటంటే, మనం ఇప్పుడు నవరాత్రులప్పుడు, దసరా నవరాత్రులకి, ఇంకా వారాహి నవరాత్రులు అని చేస్తాం కదా. నవరాత్రుల్లో అమ్మవారిని 9 రకాలుగా నవదుర్గలు అని పూజిస్తాం. అలాగే వారాహి నవరాత్రులు అని కూడా చేస్తారు. అంటే నవరాత్రులు అంత శరత్ నవరాత్రులు అంత ప్రాముఖ్యం కాదు, కానీ ఇది కూడా ఉన్నది అనమాట. వారాహి మాతే 9 రూపాల్లో ఉంటుంది, అది కూడా పూజిస్తారనమాట. అది వైశాఖ మాసంలో చేస్తారు అది. అట్లా ఈ సప్త మాతృకులు అనేవి కూడా ఒక ఇది ఉన్నది, అమ్మవారు ఉన్నారనమాట. దాని గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఇప్పుడు మనం ఈ విశ్వం అంతా ఎలా వచ్చింది, ఈ సృష్టి ఎలా జరిగింది మనకు తెలుసు. ఒక శక్తి నుంచి ఓం అనే ఇది, శూన్యంలో నుంచి ఓం అనే శక్తి రావటం, ఆ ఓమ అందులో నుండి ఈ సృష్టి, ఈ బ్రహ్మాండం అంతా కూడా వచ్చింది, అది మనకు తెలిసింది. ఇప్పుడు ఈ ప్రకృతిని, ఈ సృష్టి అంతా మనం ఏమంటాం, బ్రహ్మాండం అంటాం. అట్లాగే మన శరీరం మనం ఉన్న దీనిని ఏమంటాం, మనం పిండాండం అనుకుంటాం కదా. అంటే మనం ఈ ప్రకృతి నుంచే, ఈ సృష్టి నుంచే, విశ్వం నుంచే వచ్చాం మనం. అంటే మన యొక్క ఈ పిండాండం అనేది ఆ బ్రహ్మాండం నుంచే వచ్చింది. అంటే మనమే కాదండి, పక్షులు కానివ్వండి, వృక్షాలు కానివ్వండి, ఏదైనా ఈ సృష్టిలో ఉన్న సకల ప్రాణులు, అప్రాణులు అందరూ కూడా బ్రహ్మాండం నుంచే వచ్చినాయి అన్నమాట. అంటే ఈ సృష్టిలో ఉన్నది ఏంటి, శక్తి అంటే చైతన్యం. అంటే ఈ చైతన్యాన్నే శక్తి అని కూడా అంటారు. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక పని ఏదైనా చేయాలి అంటే, ఇది చేయాలంటే శక్తి కావాలి. ఇప్పుడు ఒకసారి మనం అనుకుంటాం చూడండి, ఇవాళ నాకు అస్సలు ఓపిక లేదు, నేను కొంచెం కూడా కదలలేను, నీరసంగా ఉంది, శక్తి లేదు అని పడుకుంటాం. అంటే అక్కడ మన చైతన్యం లేనిది, కదలకుండా పడుకుంటాం. మనం లేచి పని చేయటానికి, తిరగటానికి ఓపిక లేదు అని. అంటే అక్కడ మన చైతన్యం శక్తే కదా, శక్తి ఉంటేనే మన చైతన్యంతో తిరుగుతాం. ఆ శక్తే లేకపోతే మనలో చైతన్యం అనేది లేదనమాట. కాబట్టి చైతన్యము అంటే శక్తి అనేది మనం ఇక్కడ అర్థమవుతుంది మనకి క్లియర్ గా. ఓకే. అయితే ఇక్కడ మనకి ఈ శక్తి అనేది చేతనత్వం అని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మనం ఈ దేవి భాగవతం ఇవి ఉన్నాయి కదా అండి. దేవి భాగవతం తెలిసే ఉంటుంది అందరికి, చాలా మంది తెలుసు కదా. ఈ దేవి భాగవతంలో ఇంకా మార్కండేయ పురాణంలో, ఇంకా ఇట్లా కొన్ని పురాణాల్లో మేము ఫస్ట్ మా గ్రూప్ వచ్చినప్పుడు ఈ సప్తమాతృకలు అనేది మాకు కూడా అందరికీ తెలియదు పెద్దగా ఎవరికి. దాని గురించి అసలు ఈ మాతృకలు ఏమిటి, వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళని ఎలా పూజించాలి, అసలు వాళ్ళ శక్తి ఏమిటి, అవన్నీ తెలుసుకోవటానికి కొంచెం పురాణాలు అవి చూసాము. దాంట్లో కానీ ఇంకొంచెం గూగుల్లో కానీ వెతికినవి మాకు దొరికినవి కొంచెం మేము కలెక్ట్ చేసాం అనమాట. అదే ఇప్పుడు ఇక్కడ మనం చెప్పుకున్నాం. ఈ దేవి భాగవతంలో మార్కండేయ పురాణంలో కూడా చెప్పారని చెప్పా కదా. అందులో మన మహర్షి వేదవ్యాసుల వారు ఉన్నారు కదా, ఆయన సప్తమాతృకల గురించి వర్ణించి చెప్పారనమాట. వారి గురించి అందులో ఫస్ట్ మనకి తెలుస్తుంది. సప్తమాతృకలు అంటే 7 తల్లులు తెలుసు కదా. సప్త అంటే 7, మాతృకలు అంటే తల్లి, అంటే సప్త మాతృకలు అంటే 7 తల్లులు. ఇంకా చోట మార్కండేయ పురాణంలో దుర్గా సప్తసతి అనే ఒక పేరుతో ఒక చాప్టర్ ఉంది అనమాట, ప్రత్యేకంగా ఒక ఘట్టం ఉంది. ఆ ఘట్టంలో అంతా ఆ దుర్గా సప్తసతి అనే దాంట్లో ఈ సప్తమాతృకల గురించి ఇచ్చారనమాట.
ఆ కథ కొంచెం టూకీగా చెప్తాను. అంటే కథ అని కాదు, అక్కడ ఉన్న విషయం చెప్తున్నా. అప్పుడు ఒక కాలంలో రక్తబీజుడు ఇంకా అతని అనుయాయులు చండాసురుడు, ముండాసురుడు, శుంభనిశుంభులు ఇట్లా ఈ రాక్షసులు ఒక సమూహం ఉందన్నమాట. ఈ రక్తబీజుడు అనేవాళ్ళు వీళ్ళ తన అనుయాయులందరినీ, తన ఫాలోవర్స్ అందరినీ వేసుకుని అన్ని లోకాలని ఇబ్బందులు పెడుతూ ఉంటాడు బాగా. ఆ టైంలో వాళ్ళ బాధలు పడలేక దేవతలందరూ ప్రార్థించినప్పుడు ఆ రాక్షస సంహారం కోసం అమ్మవారు 7 రూపాల్లో వచ్చారనమాట. ఆ 7 రూపాల్లో వచ్చిన అమ్మవారే సప్తమాతృకలు. అంటే ఆ 7గురు అమ్మలే సప్తమాతృకలు అని అనమాట. ఇందాక మనం చెప్పుకున్నాం వారాహి నవరాత్రులు ఇందులో చేస్తారని చెప్పుకున్నాం కదా. అంటే ఆ మాతృకలో ఏంటి, భావంలో ధ్యానం చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు మనం చేసే ధ్యానమే కదా. పూజ అనేది బాహ్యంగా చేస్తాం, ధ్యానం అనేది మానసికంగా చేస్తాం. అంటే మన లోపల ఆ దేవి యొక్క శక్తిని కానీ, రూపాన్ని కానీ, ఆమె యొక్క దీన్ని మనం భావించుకుంటూ ధ్యానంలో చేస్తాం అన్నమాట మనం ఆ అమ్మవారిని. అట్లాగే వాళ్ళ వివరాలు ఏంటంటే, ఆ అమ్మవారు 7గురు ఉన్నారు కదా. 7గురు అమ్మవార్లు ఏంటంటే, అక్కడ ఒక శ్లోకం ఉన్నది మనకి దేవి భాగవతంలో. బ్రాహ్మి మహేశ్వరి చైవ కౌమారి వైష్ణవి తథా వారాహి చైవచ ఇంద్రాణి చాముండ సప్తమాతృక. అంటే ఈ 7గురు అమ్మవార్ల పేర్లు అన్నమాట. బ్రాహ్మణి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి. ఈ 7గురు మాతృలు అన్నమాట. ఈ 7గురు మాతృలు కూడా ఒక అంధకాసురుడు అనే ఇందాక చెప్పుకున్నాం కదా. శుంభులు వీళ్ళంతా అనుయాయులు ఉన్నారు. రక్తబీజుడు, అంధకాసురుడు వీళ్ళంతా ఉన్నారు కదా. వీళ్ళ యొక్క బాధలు పడలేక వీళ్ళంతా కూడా బ్రహ్మాది దేవతలందరూ కూడా వెళ్ళారనమాట. ముందు ఈశ్వరుడి దగ్గరికి వెళ్తారు. వీళ్ళు ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అదే సమయంలో ఈశ్వరుడు కూడా పార్వతీదేవి దగ్గరికి తీసుకువెళ్తాడు అనమాట. అప్పుడు వాళ్ళని పార్వతీదేవిని ఆయన ఇష్టపడ్డాడు. ఆ రాక్షసుడు ఇష్టపడి ఆయన పార్వతీదేవిని పొందాలి అని అనుకుంటాడు అనమాట. అనుకుని ఈశ్వరుడి దగ్గరే తను బయటపడతాడు. ఇప్పుడు ఈశ్వరుడు చాలా కోపంతో ఈ త్రిశూలను అంధకాసురునికి గుర్చి అంధకాసురుని వధిస్తాడు అనమాట. అయితే అక్కడ అతని యొక్క అంటే ఇతనే రక్తబీజుడు అని కూడా అంటారు అనమాట. ఎందుకంటే ఈ రక్తం ఇది జరిగిన తర్వాత రక్తబీజుడు అని పేరు వచ్చింది, చెప్తాను. అయితే అతనికి ఒక వరం ఉంది. అతని యొక్క రక్తము భూమి మీద పడ్డప్పుడు ఒక్క చుక్క రక్తం నుంచి మళ్ళీ ఒక అంధకాసురుడు పుట్టుకొస్తాడు. అట్లా ఆ రక్తం భూమి మీద ఎన్ని చుక్కలు పడితే అంతమంది అంధకాసురులు పుట్టుకొస్తారని. అట్లా అంధకాసురులు పుట్టుకొస్తూ ఉన్నారన్నమాట. అప్పుడు ఇంకా ఎన్నిసార్లు ఇది చేసినా కూడా అతను ఇది అవటం లేదు. అప్పుడు అతను ఇది చేయటానికి ఎవరికీ శక్తి చాలటం లేదన్నమాట. అప్పుడు ఈ దేవతలందరూ కూడా వాళ్ళ యొక్క శక్తిలో కొంత భాగాన్ని అమ్మవారికి ఇచ్చి 7 రూపాలుగా చేశారనమాట. వాళ్ళు ఏం చేశారు, దేవతలందరూ శక్తులను ఇచ్చారు కదా. ఫస్ట్ ఏం చేశారు, బ్రహ్మదేవుడు అందరి దేవతలు ఉన్నారు కదా, వాళ్ళంతా కూడా తమ యొక్క శక్తుల్లో కొంత భాగాన్ని ఇచ్చారు. బ్రహ్మదేవుడు తన శక్తిని అంతా కూడా కొంత రూపంగా చేసి ఇక్కడ ఇచ్చాడు. ఆ రూపం అంటే ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే, దేవతలు ఇచ్చిందంతా తమ శక్తి, అంటే తమకున్న శక్తులలో కొంత భాగాన్ని ఇచ్చారు. ఆ శక్తికి అక్కడ యుద్ధం చేయడానికి ఒక రూపాన్ని ఇచ్చారనమాట. ఇప్పుడు దేవతలకి వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు రూపాన్ని తీసుకోగలరు, రూపాన్ని వదిలేసి సూక్ష్మంగా కూడా కనిపించేయగలరు. ఇక్కడ ఆ శక్తి ఒక రూపాన్ని దాల్చింది. ఆ ఏడుగురు దేవతల యొక్క రూప శక్తి 7 రూపాలుగా వచ్చింది. బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి శక్తి బ్రాహ్మణి మాత అయింది. అట్లాగే ఈశ్వరుడు మహేశ్వరుడు కూడా తన శక్తిని, అంటే తన యోగ శక్తిని కొంత ఇచ్చాడు అనమాట. ఆ శక్తి మహేశ్వరిగా ఆవిర్భవించింది. అట్లాగే కుమారస్వామి తన శక్తిని కొంత ఇచ్చినప్పుడు ఆ కౌమారి మాత అనే పేరుతో అమ్మవారి రూపం వచ్చింది. తర్వాత విష్ణు తన శక్తిని, తన మహిమల్ని, తన యొక్క దీన్ని ఏంటది ఆయుధాన్ని కలిపి మాతకి ఇచ్చారు. ఆవిడే వైష్ణవి మాత అయిందనమాట. తర్వాత విష్ణుమూర్తి యొక్క వరాహ రూపం ఉంది కదా, ఈ వరాహ స్వామి కూడా ఆ రూపంలో ఆయన యొక్క శక్తిని ప్రత్యేకంగా వారాహి మాతగా ఇచ్చాడు అనమాట. ఆ శక్తి వారాహి మాతగా ఆవిర్భవించింది. ఇంకా దేవతల రాజు ఇంద్రుడు తన శక్తిని, తన యొక్క ఆయుధాలని, తన సైన్య దీంట్లో అంటే మిగతా దేవతలు కూడా ఇంద్రుడు రాజు కాబట్టి ఆయన దీంట్లోనే ఉంటారు కాబట్టి వారందరి దగ్గర నుంచి కూడా కొంత శక్తిని
కలిపి ఒక రూపంగా ఏర్పరిచారు. ఆ రూపం పేరు ఇంద్రాణి. తర్వాత ఈ శక్తులు వచ్చిన తర్వాత పార్వతీదేవి ఈ శక్తినంతా స్వీకరించి ఆవిడ ఒక రూపం దాల్చాలి. ఇప్పుడు పార్వతీదేవి తన శరీరంలో ఒక రూపం అంటే ఈ శక్తులన్నిటిని కలుపుకొని ఒక రూపం దాల్చింది. ఆ రూపం పేరే చాముండి మాత అన్నమాట. ఇట్లా 7 మాతలు ఆవిర్భవించారు. అయితే ఇప్పుడు ఇందాక ఈ అంధకాసురుని వధించినప్పుడు అని చెప్పుకున్నాం కదా, రక్తం కింద పడుతుందని. ఈ 7 మాతలుగా శక్తి ఆవిర్భవించిన తర్వాత ఆ రక్త బీజుడిని చేయటానికి ఆవిడ తన నాలుకని విస్తరింపచేసింది ప్రత్యేకం. అంటే మనం కాళికా మాత అని చెప్పుకుంటాం చూడండి. అంటే కొన్ని పురాణ కాళికా మాత అన్నా, తర్వాత విశాలి అన్న, చాముండి అన్న, యోగేశ్వరి అన్న కూడా ఇట్లా రకరకాల పేర్లతో పిలుస్తారు అన్నమాట. తన నాలుకని బాగా విషమంతా విస్తరింపజేసి ఆ అంధకాసుడి యొక్క రక్తం నేల మీద పడకుండా మొత్తం ఆవిడ లోపలికి పానం చేసింది, తీసుకుంది అనమాట. రక్తాన్ని తీసేస్తుంది లోపలికి. అప్పుడు ఇంకా రాక్షస సంహారం జరిగింది. ఆ రకంగా రక్తం నుంచి పుట్టుకొచ్చి ఒక్కొక్క ఇతను వచ్చాడు కాబట్టి అప్పటి నుంచి రక్త బీజుడు అని పేరు చెప్పుకుంటారు అతన్ని. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే ఈ 7 శక్తులు కలిసి ఒక అమ్మవారిగా ఏర్పడి చాముండి రూపం అనుకోండి, కాళీ అనొచ్చు, ఎట్లాగని పిలవచ్చు. వచ్చినప్పుడు ఈ అమ్మవారు రక్తాన్నంతా పాన చేయటం వల్ల ఆ రూపం మారిపోయింది. అంటే ఇక్కడ అమ్మవారు అంటే మనం ఏం చెప్పుకున్నాం, శక్తి అని చెప్పుకున్నాం. యాక్చువల్ గా శక్తి ఆ రూపం దాల్చింది అనుకున్నాం. అంటే ఆ శక్తి అంతా కూడా రక్త రూపంలో మిళితం అయిపోయింది, రక్త రూపంలో కలిసిపోయింది అన్నమాట. అంటే ఇప్పుడు మనం చెప్పుకుంటాం మనలో శక్తి ఉన్నది, రకరకాల శక్తులు ఉన్నాయి. మాట్లాడటానికి ఒక శక్తి, వినటానికి ఒక శక్తి, స్పర్శకు ఒక శక్తి, ఇట్లా మనకి ఉన్నాయి కదా పంచ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అని. ఇవన్నీ కూడా వాటి యొక్క రకరకాల శక్తులతో పనిచేస్తున్నాయి కదా. అట్లాగే ఈ సప్తమాతృకలు అనేటువంటి 7 శక్తులు కూడా మన శరీరంలో, ఎందుకంటే ఈ బ్రహ్మాండంలో ఉన్నవన్నీ మనలోనే ఉన్నాయని చెప్పుకున్నాం. ఇప్పుడు పంచభూతాలు ఉన్నాయి బయట ప్రకృతిలో, అగ్ని, వాయువు, నీరు, భూమి, ఇవి ఆకాశం. ఇప్పుడు అవి మనలో కూడా ఉన్నాయి కదా. మనలో భూతత్వం ఉంది, జలతత్వం ఉంది, వాయుతత్వం ఉంది, అన్నీ ఉన్నాయి. అట్లాగే ఈ సప్తమాతృకల శక్తి కూడా మన శరీరంలో రక్త రూపంలో ఉందన్నమాట. ఆ రక్త రూపంలో ఉన్నప్పుడు ఈ 7 శక్తులు ఒక్కొక్క 7 శక్తులు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క శక్తి ఒక్కొక్క రూపంలో ఉంది రక్తంలో. ఆ 7 శక్తులు ఏమి రూపాలంటే ఒకటి ఎర్ర రక్త కణాలు ఒక రూపం, తెల్ల రక్త కణాలు ఒక రూపం. అంటే ఇప్పుడు మనం వీటికి చెప్పుకుంటాం, మనం మన శరీరంలో భాగాలుగా సైన్స్ లో చెప్పుకుంటే రక్తంలోని భాగాలు అని చెప్పుకుంటాం. ఇక్కడ మనం తెలుసుకున్న దాన్ని బట్టి ప్లేట్లెట్లని, ఆక్సిజన్, గ్లూకోజ్, ప్లాస్మా, తర్వాత హీమోగ్లోబిన్, ప్లేట్లెట్లు, ఇవి ఇట్లా ఈ 7 శక్తులు కూడా 7 రూపాల్లో ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ అసలు ఈ సప్తమాతృకలు అనేవారు ఎలా ఆవిర్భవించారు అనేది చెప్పుకున్నాం. తర్వాత మనం ఇప్పుడు ఇంకొంచెం ఈ రక్తం అనే దాన్ని కూడా కొద్దిగా పరిచయంగా ఇలాగే చెప్పుకుందాము. తర్వాత మనం టైం ఉంటే ఈ రోజు కానీ లేకపోతే రేపు నుంచి కానీ ఈ 7 మాతృకలు, ఈ 7 రక్త విభాగాలు విపులంగా కొంచెం విపులంగా చెప్పుకుందాం. ఓకేనా? ఈ ఫస్ట్ ఈ మన శరీరంలో రక్తంలో ఉన్నటువంటి భాగాలు చెప్పుకుందాం. మనం ఇప్పుడు చెప్పాను కదా మీకు, రక్తంలో భాగాలు ఏమేం చెప్పాను. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు 2, ప్లేట్లెట్లు 3, ఆక్సిజన్ 4, గ్లూకోజ్ 5, ప్లాస్మా 6, హిమోగ్లోబిన్ 7. ఇట్లా 7 భాగాలు మన రక్తంలో ఉన్నాయి. ఇప్పుడు ఈ రక్తం అనేది అంటే మనలో రక్తం అనేది దాని గురించి కొంత తెలుసు కానీ అంత విపులంగా మనకు అందరికీ తెలియదు. మాకు కూడా ఇప్పుడు దీన్ని బట్టి సబ్జెక్ట్ తీసాం కాబట్టి ఏదో చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఉన్నా తర్వాత మనం అంత పట్టించుకోం కదండి. అదంతా అంత గుర్తులేదు. ఇది చూసిన తర్వాతే బాగా తెలిసింది. అయితే ఇది తెలుసుకుంటే మనకి విడిగా మన ఆరోగ్యాన్ని బాగా చూసుకోవటానికి కూడా మనకి సహాయకారిగా ఉంటుంది. మనకి ఒక జ్ఞానం అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఈ రక్తాన్ని గురించి అసలు అంటే మన శరీరంలో ఈ రక్తం అనేది ఎలా ప్రసరిస్తోంది, మన శరీరం మొత్తానికి ప్రతి భాగానికి చిన్న గోరు కోసకి కూడా రక్తం అందాలి కదండి. రక్తం అనేది కనుక అందకపోతే ఆ భాగం పనిచేయదు. శరీరంలో రక్త ప్రసరణ ఎక్కడైతే వెళ్ళదో అక్కడ ఆ భాగం చచ్చుబడిపోతుంది అంటాం కదా. కాబట్టి ఈ రక్త ప్రసరణ అనేది మన శరీరంలో ఎట్లా జరుగుతుందో చూద్దాం. అంటే
ఇప్పుడు మన శరీరంలో ఎన్నో కణాలు ఉన్నాయి, లక్షల కోట్ల కణాలు మనం చెప్పుకుంటాం. ఎన్ని 1,72,000 నాడులు ఉన్నాయని చెప్పుకుంటాం కదా మనం మన శరీరంలో. అట్లాగే ఈ నాడులన్నిటికీ కూడా ప్రతి కణానికి కూడా ఈ రక్తం అందాలన్నమాట. ఈ రక్తం అందకపోతే పనిచేయదు. కాబట్టి ఇది చాలా సంక్లిష్టమైన నిర్మాణం. అంటే చాలా జాగ్రత్త, చాలా ఇంపార్టెంట్, ముఖ్యమైన విధానం. ఎక్కడ ఒక సెకండ్ కూడా చిన్న మిస్టేక్ జరగకూడదు. అంత ప్రసరణ జరుగుతూనే ఉండాలన్నమాట. అంటే ఈ రక్తంలో ఆక్సిజన్ అనేది ఉంది కదా, ఈ ఆక్సిజన్ అనేది బాగా అందాలి. ఆక్సిజన్ అందకపోతే మన ఊపిరి అందకపోతే ఉంటుందండి. మన ఆక్సిజన్ అందకపోతే మనకి అసలు ఏది ఉండదు, జీవమే ఉండదు. కాబట్టి ఏ మాత్రం కూడా అంతరాయం లేకుండా జరగాలి. కాబట్టి ఆక్సిజన్ ని, పోషకాలని శరీరంలోని అన్ని భాగాలకి అందజేస్తూ ఉంటుంది. ఇవేం చేస్తాయి, ఈ ఎర్ర రక్త కణాలు అనేవి ఈ శరీరంలో భాగాలుగా అందిస్తూ ఉంటాయి అన్నమాట. అట్లాగే మళ్ళీ అక్కడ తయారైన వ్యర్థాలు, అంటే మంచి రక్తాన్ని తీసుకొచ్చి శరీరం అన్ని భాగాలకి ఇస్తుంది. మళ్ళీ అన్ని భాగాల్లో కొంత మలినం కలుస్తుంది కదా మన శరీరంలో. మలినం కలిసినప్పుడు మళ్ళీ ఆ మలిన రక్తాన్ని తీసుకుని వెళ్తుంది. రెండూ జరుగుతుంది అన్నమాట. అంటే దీన్ని ట్రాన్స్పోర్టేషన్ అంటాం. అంటే ఇవ్వటము, తీసుకెళ్తాం. మంచి వాటిని ఇస్తుంది, చెడ్డ వాటిని తీసుకెళ్తుంది. రెండు పనులు కూడా చేస్తుంది అన్నమాట. ఇది అంటే రవాణా వ్యవస్థ అని కూడా చెప్పుకోవచ్చు మనం. దీనినే రక్త ప్రసరణ వ్యవస్థ అని కూడా అంటాం. ఈ రక్త ప్రసరణ జరిగే విధానంలో ముఖ్యంగా 3 భాగాలకు చెప్తాం. ఏంటంటే రక్తనాళాలు ఒకటి, గుండె ఒకటి, అంటే ఊపిరితిత్తులు ఉంటాయి, గుండె పనిచేస్తుంది, రక్తనాళాలు అంటే రక్తం తీసుకెళ్ళి ఇచ్చేది, తిరిగి తీసుకెళ్లేవి కూడా రక్తనాళాలు. వాటినే వెయిన్స్, ఆర్టరీస్ అంటారు. అవి మళ్ళీ మనం సబ్జెక్ట్ చెప్పుకునేటప్పుడు వరుసగా వస్తాయి అన్నమాట అవి. ఇప్పుడు రక్తనాళాలు అనేవి ఏంటంటే అందించేవి, ఇప్పుడు చెప్పే కదా, రక్తాన్ని ఇచ్చేవి, రక్తాన్ని, చెడు రక్తాన్ని మళ్ళీ తీసుకెళ్లేవి. రెండవది గుండె. గుండె అనేది ఏం చేస్తుంది, రక్తాన్ని, చెడు రక్తాన్ని శరీర భాగాల నుంచి తీసుకొచ్చి గుండెకి అందిస్తాయి. గుండెకి అందించినప్పుడు గుండె ఆ రక్తాన్ని పైకి పంప్ చేస్తుంది అన్నమాట. ఇది అంటే ఒక సెంటర్ లాగా ఉంటుంది. గుండె అనేది మన శరీరంలో ఒక సెంటర్ పాయింట్ లో ఉంటుంది అన్నమాట. అంటే ఇక్కడ ఉంటుంది కదండి, మధ్యలో సెంటర్ పాయింట్ లో ఉంటుంది అన్నమాట. అందుకని శరీరం అంతటికి కూడా పంపించడానికి ఈజీగా బాగా ఉంటుంది అన్నమాట. ఈ గుండె అనేది అందరికీ ఒకే సైజులో ఉండదు. మన బాడీ సైజుని బట్టి దాని సైజు కూడా ఉంటుంది. పెద్ద శరీరం ఉన్న వాళ్ళకి కొంచెం పెద్ద సైజు ఉంటుంది, చిన్న శరీరం ఉన్న వాళ్ళకి కొంచెం చిన్న సైజు ఉంటుంది. అట్లాగే మన శరీరాన్ని బట్టి మన యాక్టివిటీ కూడా ఉంటుంది. కాబట్టి ఈ రక్త ప్రసరణ జరిగే వేగం కూడా అలాగే ఉంటుంది. అంటే రక్తం ఇది కొంచెం సన్నగా చురుగ్గా ఉండే వాళ్ళకి రక్త ప్రసరణ స్పీడ్ గా జరుగుతుంది. కొంచెం ఇదిగా ఉన్న వాళ్ళకి ఇది కొంచెం స్పీడ్ తక్కువగా జరుగుతూ ఉంటుంది అన్నమాట. అందుకనే ఎక్కువ వెయిట్ కూడా ఉండకూడదని చెప్పుకోవాలి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే శరీరాన్ని ఇప్పుడు కూడా మనం తగ్గ వెయిట్ లోనే, సరి అయిన స్థాయిలోనే ఉంచుకోవాలి అన్నమాట. సాధారణంగా మనకి అందరికీ తెలుసు, మనకి గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది. ఇది ఎక్కువ కొట్టకూడదు, తక్కువ కొట్టుకోకూడదు. 72 అంటే కొంచెం 2-3 అటు ఇటు చూడరనుకోండి, 72 సార్లు కొట్టుకుంటుంది. అంటే అట్లాగా ఒకసారి గుండె ఇలా కొట్టుకుంటూ ఇచ్చుకోవడం జరుగుతుంది కదా, లబ్ డబ్ అని మనం సౌండ్ కూడా వస్తుంది. అట్లా కొట్టుకున్నప్పుడు ఒకసారి అది తీసుకొని మళ్ళీ వదిలిపెట్టేటప్పుడు 30 మిల్లీలీటర్ల రక్తాన్ని విడుదల చేస్తుంది అన్నమాట బయటకి. అంటే ఒకసారి లోపల నుంచి మంచి రక్తాన్ని శరీర భాగాలకు పంపాలి అంటే అది బయటికి పంపే రక్తం 30 మిల్లీలీటర్లు, 30 ml అన్నమాట. అది బయటకు పంపిస్తుంది అన్నమాట. అంటే ఈ మంచి రక్తాన్ని తీసుకెళ్లి అన్నిటికీ ఇస్తాయి అన్నమాట. దీన్ని ఇట్లాగే లంగ్స్ కూడా చేరేస్తాయి ఈ రక్తాన్ని. అంటే అక్కడ లంగ్స్ లో ఏమవుతుంది, కార్బన్ డైఆక్సైడ్, మన శరీరంలో ప్రొడ్యూస్ అయిన కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది కదా, ఆ లంగ్స్ లో కార్బన్ డైఆక్సైడ్ కలిసిన దాన్ని, రక్తాన్ని మళ్ళీ తీసుకొచ్చి గుండెకి ఇస్తుంది. గుండె దగ్గర నుంచి కార్బన్ డైఆక్సైడ్ తీసేసి ఆక్సిజన్ నింపిన రక్తాన్ని లంగ్స్ కి ఇస్తుంది అన్నమాట. ఈ రకంగా ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ అనేది తొలగించడం జరుగుతుంది. మామూలుగా మనుషులకి మన శరీరంలో సాధారణంగా ఎవరికైనా కూడా 5 లీటర్ల రక్తం ఉంటుంది. అంటే మొత్తం మన శరీరం అంతా కూడా ఉన్న రక్తం 5 లీటర్ల రక్తం అన్నమాట. ఈ రక్తంలో మనకేముంటాయి, కొన్ని విటమిన్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ అవన్నీ చెప్పుకుంటాం. అంటే ఏంటంటే ఐరన్, క్రోమియం, జింక్, లెడ్, కాపరు, కాల్షియము, ఇవన్నీ మనకు ఐరన్, జింక్ అనేవి, కాల్షియం అనేవి సాధారణంగా బాగా తెలుసు మనకి.
అయితే ఇవన్నీ ఇంకా మ్యాంగనీస్ అనేవి, క్రోమియం అనేది, లెడ్ అనేది, అంటే ఈ బయట ఉన్న మూలకాలన్నీ మనలో కూడా ఉన్నాయి. ఇందాక చెప్తున్నాను కదా, ప్రకృతిలో బయట ఉన్నవన్నీ మనలో ఉన్నాయని. ఆఖరికి బంగారం కూడా మన శరీరంలో అంత ఉంటుందట. బంగారం అనేది కూడా ఉన్నాయి. బయట ఏమున్నాయో అన్నీ కూడా మన శరీరంలో ఉన్నాయి. ఈ ఎర్ర రక్త కణాలు అనేవి ఎలా ఉంటాయంటే ఒక డిస్క్ షేప్ లో ఉంటాయి. డిస్క్ అంటే ఇట్లా బోర్లికి ఉన్నాయి, ఇది డిస్క్ అంటాం కదా, అట్లాగా డిస్క్ షేప్ లో ఉంటాయి అన్నమాట. ఇవి శరీరం అంతా కూడా ఈ ఆక్సిజన్ ని, కార్బన్ డైఆక్సైడ్ ని, ఇందాక చెప్తున్నాం కదా, రవాణా వ్యవస్థ లాగా పనిచేస్తాయి ఎర్ర రక్త కణాలని. అట్లాగా రవాణా చేస్తూ ఉంటాయి అన్నమాట ఈ ఎర్ర రక్త కణాలు. ఇవి ఆక్సిజన్ ని తీసుకెళ్ళినప్పుడు ఒక్క చుక్క రక్తంలో ఇవి ఎంత ఎర్ర రక్త కణాలు ఉంటాయంటే 50 లక్షల కణాలు ఉంటాయి. అంటే అవి ఎంత సూక్ష్మంగా ఉంటాయో ఊహించుకోండి. ఒక చుక్క రక్తంలో 50 లక్షల ఎర్ర రక్త కణాలు ఉంటాయి. అన్ని రక్త కణాలు పనిచేస్తుంటే మనం ఇలా తిరుగుతూ పని చేసుకుంటూ చక్కగా ఉండగలుగుతున్నాం. అవే గనక అంత లేకపోతే మన వల్ల అవ్వదు కదా. ఈ రక్త కణాల్లోనే ఎర్ర రక్త హీమోగ్లోబిన్ అని చెప్పుకున్నాం కదా, అది కూడా ఒక భాగం అని. అది కూడా ఈ ఎర్ర రక్త కణాల్లో ఒక భాగం. అవే అంత సూక్ష్మంగా ఉంటే దానిలో మళ్ళీ హీమోగ్లోబిన్ అనే కణాలు కూడా ఉంటాయి అన్నమాట. ఈ హీమోగ్లోబిన్ అనే కణాలు ఎర్రగా ఉంటాయి. ఇవి 2 కోట్ల ఉంటాయి. ఒక్కొక్క ఎర్ర రక్త కణంలో 2 కోట్ల హీమోగ్లోబిన్ కణాలు ఉంటాయి అన్నమాట. అంటే ఒక్కొక్కటి ఎంతంటే 40.40004 మాలిక్యూల్స్ అని అంత రక్తం, అంటే కొంచెం ఇంత చుక్క చుక్క రక్తాన్ని మనం చూసుకోలేము, మైక్రోస్కోప్ లో తెలియాల్సిందేమో. అట్లాంటి రక్తాన్ని తీసుకెళ్తాయి అన్నమాట. ఈ ఎర్ర రక్త కణాలు అనేవి దాదాపుగా 120 రోజులు బతుకుతాయి. ప్రతి కణం కూడా 120 రోజులు బతుకుతాయి. ఇవి ఎట్లా వస్తాయంటే ఎముక మధ్య అంటే తెలుసు కదా, ఎముకకి మధ్య ఒక మెత్తని పదార్థం ఉంటుందని చెప్పుకుంటాను, సపోర్ట్ గా. లేకపోతే ఎముక రాసుకుని అరిగిపోవటం, నొప్పి ఉంటాయి కదా. అలా కాకుండా ఎముకలకి మధ్యలో ఎముక మధ్య అంటాం. ఈ ఎముక మధ్య అనే దాని నుంచి ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి అవుతూ ఉంటాయి అన్నమాట. ఎర్ర రక్త కణాలు అనేవి ఎముక మధ్యలో పడతాయి. అయితే ఒక ఎర్ర రక్త కణం చనిపోతే దాని స్థానంలో మళ్ళీ ఒక కొత్త ఎర్ర రక్త కణం పుట్టుకొస్తూనే ఉంటుంది. ఈ ఎర్ర రక్త కణాలు రకాలు ఉంటాయి. అంటే అన్ని రకాలు ఒకే పని చేయవు, కొన్ని ఒక్క పనులకి ఉంటాయి. ధమనులు, సిరలు, అంటే ఇందాక ఆర్టరీస్, వెయిన్స్ అని చెప్పుకున్నాం కదా. అంటే ధమనులు అనేవేమో గుండె నుంచి మంచి రక్తాన్ని తీసుకెళ్లి శరీర భాగాలకు అందించేవి, వీటిని ఆర్టరీస్ అంటారు. సిరలు అంటేనేమో శరీర భాగాల నుంచి మలిన రక్తాన్ని, చెడు రక్తాన్ని తీసుకెళ్లి గుండెకి అందించేవి అన్నమాట. ఇంకా కేశనాళికలు అంటారు, అంటే క్యాపిలరీ. ఇవి సన్నని సూక్ష్మమైన వెంట్రుకల్లాగా ఉంటాయి అన్నమాట. ఇవి ఈ రక్తనాళాలు, ఈ గొట్టాలు ఉంటాయి కదా, రక్తం ప్రవహించే దాని గోడలకు అంటుకుని ఉంటాయి. ఇవేంటి, ఈ చిన్న బ్యాక్టీరియాలు ఇలాంటివన్నీ దానిలోకి వెళ్ళకుండా ఇవే ఆపుతాయి. ఇప్పుడు మనకి మన ముక్కు లోపల కూడా ఉంటాయి చూడండి. అవి ఏం చేస్తాయి, మన బయట గాలి పీల్చినప్పుడు ఆ గాలిలో ఉన్నటువంటి ధూళిని చాలా వరకు ఇక్కడే ఆపేస్తాయి, మనకి లోపల పోని. అట్లాగా ఈ కేశనాళికలు అనేవి కూడా ఇట్లాగే మనకి ఆపేస్తూ ఉంటాయి అన్నమాట. అయితే ఆ రక్తనాళాల్లో సామాన్యంగా మలినం అనేది వాటి దగ్గర అక్కడే ఆగిపోతూ ఉంటుంది. అయితే దీని పనితీరు ఎలా ఉంటుందంటే, లంగ్స్ చెప్పుకున్నాం కదా, ఊపిరితిత్తులు. లంగ్స్ అంటే ఊపిరితిత్తులు. ఈ లంగ్స్ నుంచి ఆక్సిజన్ నింపుకున్న రక్తాన్ని తీసుకెళ్లి ధమనులు ఇస్తాయి. మళ్ళీ ఆ శరీర భాగాలకన్నీ ఈ ధమనులు కేశనాళికలు వంటి గోడలు వాటి నుంచి పంపిస్తాయి అన్నమాట. అట్లాగే ఇంకోటి ఇందులో రెస్పిరేటర్ ఉంది. అంటే ఇప్పుడు మనం శ్వాస పీల్చుకుంటాం కదా, తీసుకోవటం వదలటం అనేది. ఈ శ్వాస తీసుకున్నప్పుడు మనం ఆక్సిజన్ ని తీసుకుంటాం, శ్వాస వదిలినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ వదులుతాం. అంటే కార్బన్ డైఆక్సైడ్ లోనే కొంత మలిన పదార్థాలు, అవన్నీ వ్యర్థాలన్నీ కూడా బయటకు వదిలేస్తాయి. అవన్నీ ఎలా వదిలిపడుతున్నాయి, ఈ కేశనాళికలు అట్టుపెట్టినవి అవి తీసుకున్న దాన్నే వదిలిపెడతాయి అన్నమాట. అట్లాగే మన శరీరానికి ఏదైనా గాయం అయిందనుకోండి, గాయం అయినప్పుడు రక్తం బయటికి వస్తుంది, రక్త ప్రవాహం ఆ గాయాన్ని బట్టి పెద్ద గాయం అయితే ఎక్కువ రక్తం గబగబా పోతుంది కదా. అలా రక్తం కారిపోతుంటే మరి మనకి రక్తం నష్టం జరుగుతుంది, మనకి తొందరగా కోలుకోలేము, చాలా ప్రమాదం జరుగుతుంది. కాబట్టి దానికి కూడా మన శరీరంలోనే ఒక రక్షణ ఉన్నది. ఆ రక్షణ చేసేవి ఏంటంటే ప్లేట్లెట్స్ అంటారు వాటిని. ఈ మధ్య మనకి ఇదివరకు తెలియదు కానీ ఇప్పుడు ప్లేట్లెట్లు అంటే అందరికీ తెలుసు. ఈ డెంగ్యూ వ్యాధి వచ్చినప్పుడు ప్లేట్లెట్లు అనేది పడిపోవటం, దాని కంగారు పడటం జరుగుతుంది కదా.
ఇప్పుడు మనందరికీ వెల్ నోటెడ్ అయిపోయింది ప్లేట్లెట్లు. అయితే ఆ ప్లేట్లెట్లు ఏం పని చేస్తాయనేది మనకి తెలీదు. ఈ ప్లేట్లెట్లు ఏం చేస్తాయంటే ఆ రక్త ప్రవాహాన్ని అరికడతాయన్నమాట. రక్తాన్ని బయటికి పోనీయకుండా అడ్డుకుంటాయి. ఎలా అడ్డుకుంటాయంటే ఈ ప్లేట్లెట్లన్నీ కూడా అవి కూడా అన్ని సూక్ష్మంగా చాలా చిన్న కణాలని చెప్పుకున్నాం కదా! ఏ కణమైనా గాని. మన గాయం అయినప్పుడు శరీరానికి ఈ ప్లేట్లెట్లన్నీ కూడా ఎక్కడున్నా కూడా సరే అన్ని గబగబా వచ్చేసి ఆ గాయం దగ్గర ఒక అడ్డం ఒక జాలి నెట్ లాగా ఏర్పడతాయన్నమాట. ఏర్పడి అక్కడ ఒక గోడలాగా అడ్డుపడి రక్తాన్ని బయటికి పోనీయకుండా ఆపుదల చేస్తాయి. ఆ ప్లేట్లెట్లే మన రక్తానికి రక్షణ. అంటే రక్షణ అంటే మన శరీరం నుంచి రక్తం బయటికి పోకుండా దానిని ఆపకుండా ఆపి మనకి రక్షణ కల్పిస్తున్నాయి అన్నమాట. లేకపోతే మరి శరీరం అట్లా లాస్ అయిపోతాం కదా మనం. ప్రధానికంగా అంటే ఫస్ట్ ఎయిడ్ లాగా అనుకుని ఇప్పుడు మనం బయట అవసరమైనప్పుడు కొన్ని ఫస్ట్ ఎయిడ్ చేస్తాం కదా! ఆ రకంగానే ఈ ప్లేట్లెట్లు కూడా చాలా వరకు రక్తాన్ని పోనీయకుండా ఆపుదల చేస్తాయి. అందుకే మనకి దాన్ని ఆపడానికి ఒక్కసారి గుడ్డ బిగించి కట్టడం అది కూడా చేస్తుంటాం మనం బయట నుంచి. అంటే ఆ లోపల జరిగే రక్షణ మీద మనం ఆధారపడలేం. అదిగా మనకి ఇదివరకు అవి తెలియవు కూడా కదా! కాబట్టి ఇక్కడ. ఇంకొకటి ఏంటంటే కిడ్నీలు. మన శరీరంలో ఇంకో ముఖ్యమైన భాగం కిడ్నీలు. కిడ్నీలలో ఏమవుతుంది? కిడ్నీలలో మూత్రము ఇలాంటి పదార్థాలన్నిటిని కూడా అవి వేరు చేసి బయటికి పంపించేయడం జరుగుతుందన్నమాట. అంటే ఇందాక చెప్పుకున్నాం ఈ రక్త కణాలు వ్యర్థాలను బయటికి పంపిస్తాయి. అంటే లంగ్స్ లోనేమో కార్బన్ డైఆక్సైడ్ అయిన వ్యర్థాన్ని బయటికి పంపిస్తున్నాయి. గుండెలోనేమో రక్తంలో ఉన్న మలినాలన్నిటిని వేరు చేసి మంచి రక్తాన్ని శుద్ధి చేసి పంపిస్తా ఉంది. అట్లాగే కిడ్నీలో ఏం చేస్తారు? ఈ గుండె నుంచి వెళ్ళిన మంచి రక్తం ఈ కిడ్నీలకు వెళ్ళిన దీంట్లో నుంచి వెళ్ళిన రక్తంలో ఈ నీరు యూరిన్ కానీ ఇవి కానీ ఇలాంటివి వచ్చే వ్యర్థాలన్నిటిని కూడా యూరిన్ లో కూడా చాలా కెమికల్స్ అవి ఉంటాయి. అవన్నీ మనం తాకర్లేదు అనుకుంది ఇప్పుడు మనకి. వాటన్నిటిని కూడా ఫిల్టర్ చేస్తాయి. ఫిల్టర్ చేసి పంపిస్తాయి అన్నమాట. అట్లా ఫిల్టర్ చేసినప్పుడు అందులో మన బ్లడ్ లో 15% యూరిన్ ఉంటుందంట. అంటే మన ఒక రక్త కణంలో 15% వరకు యూరిన్ ఉంటుంది. 85% ఆ రక్తంలో ఉండేటువంటి ప్రోటీన్స్, విటమిన్స్ అలాంటివన్నీ కూడా దాంట్లో ఉంటాయి అన్నమాట. అట్లాగే మెదడుకి కూడా రక్తం అందాలి. మెదడుకి కూడా సరిగ్గా రక్తం అందకపోతే మనం స్పృహ కోల్పోవడం జరుగుతుంది. ఎందుకంటే బ్రెయిన్ అనేది కూడా మనకు ప్రతి భాగము దేని ముఖ్యత ఇంపార్టెన్స్ దానికి ఉందనుకోండి. ఏ భాగానికి రక్తం అందకపోయినా కూడా ఆ భాగం పనిచేయదు. అట్లాగే మన మెదడుకి కూడా సక్రమంగా రక్తం అందాలన్నమాట. రక్తం అందటం ఒక సెకండ్ ఆలస్యమైనా కూడా మనం స్పృహ తప్పిపోతాం. ఏంటి మన ఇదే పోతుంది, స్పృహ జరగదు అన్నమాట. కాబట్టి మళ్ళీ ఆ స్పృహ రావాలి అంటే ఆ డ్యామేజ్ అంటే ఆ రక్తం అందటం ఎంత ఆలస్యమైతే అంత మన బ్రెయిన్ లో ఉన్నటువంటి కణాలు నష్టపోతాయి. ఆ కణాలు చచ్చిపడిపోయినప్పుడు మళ్ళీ వాటిని సృష్టించడం బతికించడం అనేది జరగదు. ఎందుకంటే ఆ కణాల్లో మళ్ళీ పుట్టడం అనేది ఇది లేదనమాట. అట్లాగే హార్ట్ అటాక్ వచ్చినప్పుడు కూడా మనం చెప్తారు చూడండి. నా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు అక్కడ ఉండేటువంటి దీనికి ఏమైనా వేయని దెబ్బతింటే దాన్ని ఇది చేయడం చాలా కష్టం. అది అంటే అది చెయ్యొచ్చు, కాకపోతే చాలా కష్టం. కానీ ఇక్కడ మాత్రం బ్రెయిన్ లో మాత్రం ఇది చేయాలంటే ఆ డ్యామేజ్ అనేది జరిగితే కనుక అక్కడ మళ్ళీ దాన్ని మనం ఇది చేసుకోవాలంటే చాలా కష్టం అన్నమాట. అందుకనే అక్కడ రక్తాన్ని మెదడుకి పంపించడం కూడా చాలా కేర్ఫుల్ గా దానికి మళ్ళీ ఎటువంటి వైరస్లు కూడా రాకుండా వైరస్లను అడ్డుకుంటూ ఎంతో బాగా పనిచేస్తూ ఉంటాయి. మనకు శరీరంలో కాలి గోరు నుంచి తల వెంట్రుక దాకా కూడా ప్రతి భాగానికి కూడా రక్తం అందుతూనే ఉంటుంది. అట్లాగే మళ్ళీ మన డెడ్ సెల్స్ అని ఉంటాయి. అంటే రక్తంలో మలినాలు అనే రకాలు చెప్పుకుంటున్నాం. ఈ డెడ్ సెల్స్ అనేవి కూడా మలినాలే. ఇందాక చెప్పుకున్నాం కదా, ఈ కణం 120 రోజులు బతుకుతుంది, తర్వాత చనిపోతుందని. ఇప్పుడు మరి ఈ చనిపోయిన కణాలు ఏమవుతాయి? ఇవన్నీ బయటకు పంపించాల్సింది కదా డెడ్ సెల్స్ అని. కాబట్టి ఈ డెడ్ సెల్స్ అన్నిటిని కూడా బయటకు పంపించాలి అంటే మళ్ళీ మలిన రక్తాన్ని వేసి అంటే కిడ్నీకి పంపించే దాంట్లో కానీ లేకపోతే దీంట్లో హార్ట్ నుంచి ఎక్కువగా మూత్రం ద్వారా కిడ్నీ నుంచి పంపించే దాంట్లోనే వెళ్తాయి అన్నమాట ఇవి. అయితే ఈ కణాల్లోకి మధ్యలో ఒక భాగం ఉంటుంది, ఎర్ర రక్త కణాలకి, దాన్ని కార్నియా అంటారు అనమాట. ఆ భాగం ఉంటే దాంట్లో నుంచి పుట్టుకొస్తూ ఉంటాయి అనమాట. అంటే అది చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే రక్త ప్రసరణ సక్రమంగా జరగాలి. రక్త ప్రసరణ సక్రమంగా జరగాలి అంటే
మన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. జాగ్రత్తగా చూసుకోవాలంటే ఇట్లా జంక్ ఫుడ్ తినటం గానీ, లేకపోతే ఫ్యాటీ పదార్థాలు, ఎక్కువగా కొవ్వు పదార్థాలు తినటం గానీ, ఇవి తీసుకోవద్దంటారు. ఎందుకంటే అవి తిన్నప్పుడు ఈ రక్తనాళాల యొక్క గొట్టాల్లో అంటే అంచులకి, గోడలకి ఈ ఫ్యాట్ కణాలనేవి పేరుకుపోతాయి. పేరుకుపోవటం వల్ల రక్త ప్రసరణ అనేది సరిగ్గా జరగదు. అందువల్లనే హార్ట్ అటాక్ రావటం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అట్లాగే ఇంకొకటేంటంటే, ఈ రక్తం అనేది మన శరీరం యొక్క ఉష్ణోగ్రతని కూడా సమానంగా ఉంచుతుంది. మన శరీరంలో వేడి అనేది ఉంది గదా! శరీరంలో వేడి లేకపోతే శరీరం చల్లబడిపోయిందంటాం చూడండి. శరీరం చల్లబడిపోతే చాలా ప్రమాదం, భయపడతాము. ఆ ఉష్ణోగ్రత ఎంత మన శరీరంలో ఉండాల్సిన ఉష్ణోగ్రత ఎంత? 97.4 మనకు తెలుసు కదా! ఎక్కువ ఉష్ణోగ్రత వస్తే జ్వరం వచ్చింది అనుకుంటాం. తక్కువ ఉష్ణోగ్రత వస్తే శరీరం చల్లబడిపోతుంది అంటాం. కాబట్టి ఈ మన శరీరం యొక్క ఉష్ణోగ్రతని కూడా కరెక్ట్‌గా ఇప్పుడు 97.4 అనేటట్టు ఉండేటట్టుగా ఈ రక్తం సరిచేస్తుంది. అంటే రక్తం సరఫరా చేస్తుంది ఈ భాగాలకి, తర్వాత రక్షణనిస్తుంది, తర్వాత శరీరం యొక్క టెంపరేచర్‌ని కంట్రోల్ చేస్తుంది. ఈ 3 రక్తం యొక్క విధులు. అంటే రక్తం మన శరీరంలో ముఖ్యంగా నిర్వహించే విధులు ఏంటంటే, ఈ 3 విధులు చేస్తాయన్నమాట. ఇవి గనక సరిగ్గా లేకపోతే రక్తనాళాలు స్టిఫ్‌గా అయిపోతాయి. అంటే బిగుసుకుపోవటం అంటాం చూడండి మనం. స్మూత్‌గా ప్రవాహం జరగకుండా బిగుసుకుపోయి గట్టిగా అయిపోవటం వల్ల ప్రసారం, రక్త ప్రసరణ సరిగ్గా జరగదు. అప్పుడేమవుతుంది? బీపీ పెరుగుతుంది. ఎక్కువ ఇది లేకపోతే రక్తనాళాలు గట్టిగా ఇదైపోయినప్పుడు చిట్లిపోతాయి. అంటే బీట్లు పట్టము. దానివల్ల రక్తం ఒక్కోసారి శరీరంలో ఇన్నర్ బ్లీడింగ్ అంటారు మనం. అంటే ఇలా రక్తనాళాలు చిట్లినప్పుడు ఆ రక్తం బయటకు వస్తే అదే ఇన్నర్ బ్లీడింగ్. ఔటర్ బ్లీడింగ్ అంటే మనకి బయట గాయాలయ్యి, ఇదయ్యి బయట రక్తం కారితే ఔటర్ బ్లీడింగ్. లోపల భాగాల్లో నుంచి ఇదైతే ఇన్నర్ బ్లీడింగ్ అంటుంది. అట్లా ఇవి జరుగుతాయి. అందుకని మనం చాలా జాగ్రత్తలు శరీరానికి, ఆరోగ్యానికి అవసరమైన జాగ్రత్తలన్నీ తీసుకుంటూ ఈ రక్త ప్రసరణ చక్కగా జరిగేటట్టుగా చూసుకోవాలి. ఇది చక్కగా జరిగే దాంట్లో ఆహార విషయంలో జాగ్రత్తలు ఒకటి, రెండోది వ్యాయామం. వ్యాయామం అనేది కూడా చాలా ముఖ్యమైనది. ఆరోగ్యం విషయంలో గానీ, దేనికైనా కూడా ఆ వ్యాయామం చేస్తూ ఉండటం వల్ల శరీర భాగాలన్నీ కూడా చక్కగా ఎప్పుడు యాక్టివ్‌గా, చైతన్యవంతంగా ఉంటాయి. ఉండటం వల్ల మనకి ఏ ఇబ్బంది ఉండదన్నమాట. ఇంకొకటి మూడోది నీరు. వాటర్ అనేది కూడా మనకి శరీరానికి తగినంత తీసుకోవాలి. వాటర్ శరీరంలో లేకపోతే కొంచెం రక్తం అనేది తొందరగా ఫ్లోటింగ్ అంటే ప్రవాహం జరగటానికి అది రక్తం చిక్కబడకుండా ఉండాలి. సమంగా ఇదిగాను ఉండాలి. కాబట్టి ఇంకా శరీరం డైజెషన్‌కి నీరు అవసరం. తర్వాత కిడ్నీలు ప్యూరిఫికేషన్ చేసి ఇది పంపించడానికి నీరు అవసరం. ఇట్లా అనేక రకాలుగా ఈ నీరు అనేది మనకి చాలా ఎక్కువ అవసరం అన్నమాట. ఇంకా ఫ్యాటీ ఫుడ్ తినొద్దు అన్న దాంట్లో కొంచెం మాంసము అలాంటివి తగ్గించాలి. చేపలు కొంచెం పర్లేదు. వాటి వల్ల అంత పెద్ద అంటే నాకంత బాగా తెలీదనుకోండి. ఈ మిగతా వాటికంటే చేపలు కొంచెం బెటర్ అంటారు. కాకపోతే మాంసం గాని ఇలాంటి వాటిని తినేటప్పుడు ఎక్కువగా కాకుండా దానికి సమంగా కావాల్సినట్టు చేసుకోవాలి. మన శరీరం యొక్క వెయిట్‌ని ఒకటి కూడా మన శరీర బరువుని కూడా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి మనం. ఇంకా ఇవి కాక మరి మనం మంచి మనసును ప్రశాంతంగా ఉంచుకోవటము, ధ్యానం చేసుకోవటం. ధ్యానం చేసుకున్నప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది. దానివల్ల మనకి టెన్షన్‌లు, ఒత్తిడులు ఉండవు. ఏదైనా ఒక పని చేయడానికి కానియండి, దేనికైనా సక్రమమైన ఆలోచనలు రాగలుగుతాయి. సక్రమంగా పని చేసుకోగలుగుతాం. హైరానా పడకుండా పని చేసుకుంటాం అన్నమాట. స్నానాలు చేయటం కూడా ఇంకా కొన్ని జాగ్రత్తలు ఏంటంటే యోగా చేసుకోవచ్చు. తర్వాత మనం తీసుకునే ఆహారాల్లో డార్క్ చాక్లెట్‌లు అని ఉంటాయి. అంటే మామూలు చాక్లెట్‌లు షుగర్ అంత మంచిది కాదు. ఈ డార్క్ చాక్లెట్‌లు అనేది కొంచెం ఒక రకమైన చేదు, తీపితో ఉంటాయన్నమాట. ఆ డార్క్ చాక్లెట్ అనేది రక్త ప్రసరణకి కూడా కొంచెం అది పనిచేస్తుంది. కాబట్టి డార్క్ చాక్లెట్స్‌ని తీసుకోవచ్చు మనం. డార్క్ చాక్లెట్‌లు తీసుకుంటే అది కూడా మంచిది. అట్లాగే మనం ఎప్పుడు కూడా ఒకే చోట కదలకుండా కూర్చోవడం అనేది కూడా మంచిది కాదు. అంటే ఇవన్నీ మన ఆరోగ్యం కోసం చెప్పుకుంటున్నామండి. ఒకే చోట కదలకుండా కూర్చోవద్దు. అలాగని అసలు విశ్రాంతి లేకుండా కంటిన్యూగా గంటల తరబడి కష్టపడటము వద్దు. ఎంతవరకు విశ్రాంతి కొంత ఉండాలి. ఇది చేయొద్దు. ఆఖరికి మనం ధరించే వస్త్రాలు కూడా ఇప్పుడు టైట్ ఫిట్ అనేస్తారు చూడండి. బాగా కాళ్ళకి టైట్ జీన్స్ అని. ఆ టైట్ ఫిట్ వేయటం వల్ల లోపల ఉండే రక్తనాళాలకి ఒత్తిడి పెరుగుతుంది.
బయట ఇది ఉండదు. ఆ ఒత్తిడి పెరగటం వల్ల రక్త ప్రవాహం సరిగ్గా జరగదు. కాబట్టి వస్త్రధారణ కూడా కొంత లూజ్ ఉండేటట్టు వేసుకోవటమే మంచిది. అంత టైట్ ఫిట్‌వి వేసుకోవద్దని చెప్తారనమాట. అట్లాగే మనకి రక్త ప్రసరణకి ఏదైనా అడ్డాలు వస్తున్నాయంటే, మన శరీరంలో ఆ భాగంలో తిమ్మిరి అనేది వస్తుంది. ఇప్పుడు మనం కాళ్ళు ఒకే రకంగా పెట్టి కూర్చున్నాం అనుకోండి గంటలు గంటలు. కొంత ఎక్కువ టైం అయ్యేసరికి అక్కడ రక్త ప్రసరణ జరగక తిమ్మిరొస్తుంది మనకి. అక్కడ తిమ్మిరొచ్చింది అంటే అర్థం రక్త ప్రసరణ అందటం లేదు అని. మనం వెంటనే పొజిషన్ మార్చుకుంటాం. అప్పుడు మళ్ళీ రక్త ప్రసారం మామూలుగా జరుగుతుంది. అంటే ఈ గుర్తులనేవి మనం గమనించుకుంటూ ఉండాలన్నమాట. అట్లాగే ఎక్కడైనా కుట్టినట్టుగా, గుచ్చినట్టుగా నొప్పి ఉండటం అట్లా అనిపిస్తే గూడా అక్కడికి రక్తం సరిగ్గా అందట్లేదు అని చెప్పి కొంచెం జాగ్రత్త. ఇలా మనం లైఫ్ స్టైల్‌ని కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ రక్తాన్ని సరిగ్గా ఇది చేసుకుంటే మనకి ఏ ఇబ్బంది లేకుండా ఆరోగ్యంగా చక్కగా ఉండొచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ మీకు ఈ రక్తాన్ని గురించి సప్త మాతృకల ఆవిర్భావం గురించి చెప్పాను. ఇప్పుడు ఈ 7 మాతృకలు ఏ మాతృక ఈ రక్తంలో అంటే ఏ శక్తి అనుకుందాం మనం. బ్రాహ్మణీ శక్తి ఏ రూపంలో ఉంది? మహేశ్వరి శక్తి ఏ రూపంలో ఉంది? వైష్ణవి శక్తి ఏ రూపంలో ఉంది? ఇట్లా ఈ 7 శక్తులు కూడా మన రక్తంలో 7 భాగాలుగా ఉన్నారని చెప్పుకున్నాం గదా! అట్లా ఒక్కొక్క భాగం గురించి అదే ఈ 7 భాగాల్ని రేపు, ఎల్లుండి 2 రోజుల్లో మనం చెప్పుకుందాం. సరేనా? ఇప్పుడు టైం అయిందా? ఇంకా సూపర్ మేడం. చెప్పుకుందాము చాలా మీకు చక్కగా ఇంకా మరి ఈ 7 శక్తులు మన శరీరంలోనే ఉన్నాయి. ఇంకా దాని గురించి మరి ఆ బ్లడ్‌లో ఉన్నటువంటి ఆ శక్ ఆ యొక్క శక్తుల గురించి మనము ఆ మాతృకలు బ్లడ్‌లో నిగూఢంగా ఉన్నటువంటి ఆ మాతృకల యొక్క శక్తి గురించి మనం రేపు తెలుసుకోబోతున్నాం మై డియర్ ఫ్రెండ్స్. మరి ఈరోజు అందించినటువంటి జ్ఞానానికి మేడంకు ఒకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ తిరిగి రేపటి మన జూమ్ సెషన్‌లో కలుసుకుందాం. థాంక్ యూ. ఇంకా ఎవరైనా ఏమన్నా అడగాలంటే అడగండి. నాకు